మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కేశవరావు. కాంగ్రెస్ లోకి రావాలని ప్రియాంక గాంధీ ఆహ్వానించారు. ప్రియాంక ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్ లో చేరాను అని కేశవరావు చెప్తున్నారు. కేకే వెంట సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పలువురు నేతలు ఉన్నారు. 3 నెలల క్రితమే కేకే కుమార్తె విజయలక్ష్మి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోకి మామూలుగా వచ్చేసినట్టే. కానీ కేశవరావు ఈరోజు అధికారికంగా ఆయన బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 3 నెలల క్రితమే కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు ఖర్గే సమక్షంలో కేశవరావుకు కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. పక్కనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. కేకే తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కేకే తిరిగి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు? ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేశవరావు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అలాగే జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న కేశవరావు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మనం ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఉన్నాం. ఇక్కడ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కేకే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన కేకేని తీసుకొని ఇక్కడికి వచ్చారు. అయితే ఈ రోజు కేకే చేరిక అయితే జరిగిపోయింది. ఆయనకు ఒక హామీ కూడా ఇచ్చారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేకేకి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేకే జాయిన్ అయ్యారు. కేకే గతంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉండి 4-5 రాష్ట్రాలకి దాదాపుగా ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ శూన్యమైన తెలంగాణలో సరైన ప్రభావం లేని నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ కి వెళ్లి బీఆర్ఎస్ పార్టీలో కూడా కీలకమైన పదవులే ఆయన తీసుకున్నారు. మరి ప్రస్తుతానికి కేకేకి కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి హోదాలోని ఒక పదవి ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేకే జాయిన్ అవడం జరిగింది. అలాగే ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మికి కూడా సరైన మంచి సముచిత స్థానం కల్పిస్తామని ప్రియాంక గాంధీ నేరుగా చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రియాంక గాంధీ నేరుగా కేకేకి ఫోన్ చేసి ఈ రోజు రావాలి, వచ్చి జాయిన్ కావాలి అని చెప్పేసి ఫోన్ చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆయన్ని తీసుకుని ఢిల్లీకి రావడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఇదంతా ఒక ఎత్తు. ప్రస్తుతానికైతే మాత్రం రాహుల్ గాంధీ సమక్షంలో పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి కొత్త అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి తీవ్రమైన కసరత్తు జరుగుతోంది. మరి రేస్ లో టాప్ లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మధు యాస్కి గౌడ్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పిలిపించారు. ఇద్దరు కూడా పార్టీ లోపల ఉన్నారు, లోపల అధ్యక్షుడి దగ్గర ఉన్నారు. ఇద్దరితో కూడా రాహుల్ గాంధీ సమీక్ష జరుపుతున్నారు. అలాగే దాంతో పాటు ఇక పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎంపీలను కూడా పిలిపించారు. మరి టాప్ ప్లేస్ లో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఎందుకంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు. మహేష్ గౌడ్ కి ఇవ్వాలి అని చెప్పేసి, పిసిసి ఇవ్వాలని చెప్పేసి అధిష్టానానికి చెప్తున్నారు. మరి మరోవైపు డిప్యూటీ సీఎం తో పాటు సీనియర్ నేతలందరూ కూడా మధు యాష్కి గౌడ్ కి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి పిసిసి అధ్యక్ష పదవి, ముఖ్యంగా బీసీలకు ఇవ్వాలి, గౌడ కమ్యూనిటీకి ఇవ్వాలని చెప్పేసి కూడా డిసైడ్ అయిపోయింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఒకవైపు సీనియర్ నేతలు, మరోవైపు ఇద్దరు కూడా పట్టుబట్టారు పిసిసి తమ ప్రపోజ్ చేసిన వ్యక్తులకే ఇవ్వాలని. మరి ఈ నేపథ్యంలోనే హైకమాండ్ ఇద్దరిని పిలిపించింది. కొద్దిసేపటి క్రితమే మహేష్ గౌడ్ కూడా అలాగే మధు యాష్కి గౌడ్ కూడా ఉన్నారు. ఇద్దరిని కూర్చోపెట్టి రాష్ట్ర పరిస్థితుల మీద వాటి మీద కూడా ఇద్దరిని స్ట్రాంగ్ గా ఇంటర్వ్యూ చేస్తున్నారు. మరి ఇద్దరిలో ఒకరిని ఈ రోజు డిసైడ్ చేస్తారు. ఈ రాత్రికి పిసిసి అధ్యక్షుడు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎవరు అనేది డిసైడ్ కాబోతుంది. ఎందుకంటే ప్రస్తుత పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదవి కాలం ఈ నెల 7వ తేదీతో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలి. నేను ఇంకా ఈ బాధ్యతలు మొయ్యలేనని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్పేశారు. ఆ నేపథ్యంలోనే ఇక ఈ కొత్త పిసిసి అధ్యక్షుడి కసరత్తు ఇప్పటికీ దాదాపుగా చాలా సార్లు జరిగింది. దాదాపుగా లాస్ట్ టైం 5 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండి కసరత్తు చేసినప్పటికీ కూడా ఒక కొలిక్కి రాలేదు. మరి ఇప్పుడు తాజాగా ఈ రోజు రాహుల్ గాంధీ సమక్షంలో చర్చ జరిగింది. ఈ రోజు పిసిసి అధ్యక్షుడికి సంబంధించి ఫైనలైజ్ అయిపోతుంది. పిసిసి అధ్యక్షుడిని ఫైనల్ చేసేస్తున్నారు. మరి తెలంగాణకి కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరనేది రేపు గానీ ఎల్లుండి గానీ ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రోహిత్, రైట్, ఓకే. పిసిసి అధ్యక్షుడు ఈ రోజు రేపు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన కేకే పాత్ర ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ లో? అతనికి ఎటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది? అంటే ఒకటి గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీలకే ఇచ్చారు.
డి శ్రీనివాస్ కి ఇచ్చారు, తర్వాత బీసీలకి పొన్నాల లక్ష్మయ్యకి ఇచ్చారు, తర్వాత బీసీలకి ఇచ్చారు. ఇప్పుడు కూడా బీసీలకి ఇవ్వాలనేది స్ట్రాంగ్ నిర్ణయం అయితే డిసైడ్ అయిపోయింది. బీసీలో ఎవరు అనేది ఈ రోజు డిసైడ్ అవుతుంది, అటు మహేష్ కుమార్ గౌడ లేదంటే మధు యాష్కి గౌడ అనేది. దాంతో పాటు అధ్యక్షుడి పదవి కీలకమైన అంశం ఏంటంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సీఎం తో సఖ్యతగా ఉన్న పిసిసి అధ్యక్షుడిని ఎప్పుడు కూడా నియమించలేదు. సీఎం కి ఎవరైతే యాంటీగా ఉంటున్నారో వాళ్ళనే పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. పార్టీలో పిసిసి ప్రభుత్వం రెండు కూడా సమంగా వెళ్ళాలి అంటే, అందరికీ న్యాయం జరగాలి అంటే, సీనియర్లకి న్యాయం జరగాలి అంటే కొంత స్ట్రాంగ్ గా ఉండే వ్యక్తుల్ని నియమించాలనేది కూడా అధిష్టానం ఆలోచన. గతంలో డి శ్రీనివాస్ గానీ అలాగే పొన్నాల లక్ష్మణ్ గానీ ఈ ఇద్దరిని కూడా చూసినట్టుగా క్వైట్ ఆపోజిట్ గా ఉన్నారు సీఎం కి. సీఎం తో ఉన్నప్పటికీ కూడా పార్టీని అలాగే ప్రభుత్వాన్ని కూడా మంచిగా రన్ చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఇప్పుడు కూడా అదే రకంగా మధు యాష్కి వైపే అధిష్టానం ఎక్కువ మొగ్గు చూపుతుందని చెప్పి సమాచారం అయితే అందుతోంది. ఎందుకంటే మధు యాష్కి ఇప్పటికే ఆయన 2 సార్లు ఎంపీగా చేశారు, దాంతో పాటు ఏఐసిసి కార్యదర్శిగా చేశారు, పిసిసి క్యాంపైనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు, రాష్ట్ర రాజకీయాలపై పట్టు ఉంది. అలాగే దాంతో పాటు ఆయనకి అధిష్టానంలో రాహుల్ టీమ్ లో కూడా ఆయన గతంలో పనిచేశారు రాహుల్ గాంధీతో. మరి రాహుల్ కూడా ఇప్పుడు స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. మరి కానీ రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ కుమార్ గౌడ్ కి ఇవ్వాలని పట్టుబడుతున్నారని సమాచారం. గతంలో కూడా ఎలక్షన్స్ లో కూడా ఎంపీ ఎలక్షన్స్ లో కూడా రేవంత్ రెడ్డి తన మార్కు చూపించేందుకు చాలా ప్రయత్నం చేశారు. ఎక్కువ ఎంపీ స్థానాలు కూడా రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఆయన చెప్పిన వ్యక్తులకే వచ్చాయి. మరి కానీ ఎంపీ ఎలక్షన్ లో సరైన ప్రతిభ చూపించలేదు, సరైన సీట్లు రాలేదు. బీజేపీకి 8 సీట్లు వచ్చిన నేపథ్యంలో అధిష్టానం కొంత రేవంత్ మీద కూడా ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలోనే కొంత ఈ పిసిసి అధ్యక్షుడి విషయంలో రేవంత్ అభిప్రాయానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుంది, మహేష్ కుమార్ గౌడ్ కి ప్రాధాన్యత ఇస్తుందా లేదా అనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో చర్చగా జరిగింది. మరి ఇప్పటికే బీజేపీకి 8 స్థానాలు ఎంపీ స్థానాలు ఎలా కొట్టుకుపోయారు వాళ్ళు, మీరేం చేస్తున్నారు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి బీజేపీ ఎలా కొట్టుకుపోయింది? ఈ పార్టీ ఏం చేశారు? పార్టీ పిసిసి అధ్యక్షుడు గాను అలాగే ముఖ్యమంత్రి గాను ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేశారు అనేది కూడా దాని మీద కూడా ఒక చర్చ జరిగింది, ఒక స్క్రూటినీ జరిగింది. దాని మీద ఒక ఏఐసిసి నేతలందరూ కూడా కొంత దాని మీద రివ్యూ చేసి రేవంత్ రెడ్డిని పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ కి మాట చెల్లుబాటు అవుతుందా, రేవంత్ చెప్పిన మహేష్ గౌడ్ కి పిసిసి చీఫ్ వస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా సరే పిసిసి రేస్ అనేది 2 వ్యక్తుల మధ్యలోనే జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ మధు యాష్కి గౌడ్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తాం, కొద్దిసేపటి క్రితమే మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లారు, లోపల మధు యాష్కి కూడా ఉన్నారు. మరి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి సరైన వ్యక్తిని, స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తిని, రాష్ట్ర రాజకీయాలపై మంచి అవగాహన వ్యక్తికే ఈ పదవి ఇస్తారు. రాహుల్ గాంధీ తెలంగాణ విషయంలో చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలు గాని ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని రాష్ట్రానికి పంపించి స్టేట్ లో కూర్చొని మొత్తం పార్టీని ముందుకు తీసుకువెళ్లాలి, పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు. కానీ ఎంపీ ఎలక్షన్స్ లో టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయారు. మరి ఈ నేపథ్యంలో ఇక రాష్ట్రం తెలంగాణ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిగా రాహులే ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రియాంక గాంధీ కూడా తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేసి తెలంగాణ రాజకీయాల మీద, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ రోజు పిసిసి అధ్యక్షుడి ఎన్నిక అనేది చాలా స్ట్రాంగ్ గా జరగబోతుంది. సమర్థవంతుడైన వ్యక్తినే ఎంపిక చేస్తారు. ఈ రోజు రాత్రికి ఫైనల్ అవుతుంది. రేపు ఉదయం గానీ రేపు సాయంత్రం గానీ ఈ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ, ఢిల్లీలో తెలంగాణకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కె కేశవరావు, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు తిరిగి సొంత గూటికి ఆయన చేరుకున్నారు. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పక్కనే రేవంత్ రెడ్డి కూడా మనకి కనిపిస్తున్నారు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు కె కేశవరావు. బీఆర్ఎస్ను వీడుతున్నట్టుగా 3 నెలల క్రితమే ప్రకటించారు. మేయర్ విజయలక్ష్మి, కేశవరావు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి రావాలని ప్రియాంక గాంధీ ఆహ్వానించారు, అందుకే కాంగ్రెస్లోకి వచ్చాను అని చెప్తున్నారు. ప్రియాంక ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్లో చేరాను. కేకే వెంట సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడి ఎంపికపై, టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కూడా ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. 2 పేర్లు ఇప్పటికే ఫైనలైజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మధు యాష్కి, మహేష్ ఇద్దరికి ఎవరో ఒకరికి పిసిసి
అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో తెలంగాణకు సంబంధించి, తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటేనే, ఒకటి చేరికలు, రెండు కొత్త పిసిసి అధ్యక్షుడిపై కసరత్తు జరుగుతుంది. ఈరోజు సాయంత్రం లేదా రేపటి లోపులో కొత్త పిసిసి అధ్యక్షుడి పేరును వెల్లడించే అవకాశం ఉంది అని తెలుస్తోంది.